మార్పులు రావన్నా. ఏంటంటే పాలన మంచిగా ఉండాలి. కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఇచ్చేసిండు, అది చేసిండు, అది ముంచిండు, ఇది ముంచిండు, ఇది కానీ ముచ్చట. ఎవరికి గవర్నమెంట్ నీ వల్ల రన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు, పథకాలు ఏం పెట్టినావు, ఏం కదా. ఇప్పుడు నాకంటూ ఒక బండి ఉన్నా, నా బండి తీసుకున్నా, నాకు పెళ్లిచ్చిండు, పెళ్లి చేసిండు, నాకు 2 పిల్లలు. నాకు దీని మీద కొంత గొప్ప 500, 600 వచ్చాయి. ఇప్పుడు ఏమైంది, 200 కూడా దొరకడం మహా కష్టమైంది. అంత దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తాను. అదే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఆయన తిన్నడో పక్కన పెడితే పాలన మంచిగా చేసిండు. ఆయన 10 రూపాయలు తిన్నా కూడా మనకు 9 రూపాయలు దాకా పెట్టిండు. ₹1 పక్కన తిన్నా కూడా మనకు పని చేసిండు. ఇవన్నీ పనులు ఎక్కడైనా ఒకప్పుడున్న వరంగల్ ఇప్పట్లా ఉన్నది, ఒకప్పుడున్న హైదరాబాద్ ఇప్పట్టున్నది, ఒకప్పుడున్న సమాజం ఇప్పట్టున్నది, ఒకప్పుడు రైతు ఎట్లుండే అయిపోతున్నాడు. అది మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఊరిగా కేసీఆర్ ను అది చేసిండు, ఇది నష్టం చేసిండు, అది నష్టం చేసిండు. ఈ సంవత్సరాల పాలన నువ్వు చేసింది ఏంటి, నువ్వు పీకింది ఏంటి, నువ్వు చేయబోయేది మహాలక్ష్మి పథకం అన్నావు, ఏది ఎక్కడ పోయింది? ఇప్పుడు పెళ్లి చేస్తే ఆగకూడదు, మంగళవారం అది ఎక్కడ పోయింది? గ్యాస్ అన్నావు, అది ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను ఎస్సీ, నేను మాదిగోని, నా కరెంటు బిల్లు ఇస్తున్నావు, అది ఎక్కడ పోయింది? ఇవన్నీ ఏం పథకాలు ఏం కాదా? మా యొక్క బాధ ఏంటంటే ఒకటే అన్న, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు రావాలని చెప్పి చాలా మంది కోరుకున్నాను. మార్పు అనేది ఏం లేదు. సీట్ ఎక్కిండు, వెంబడి మా ఫోటో కొట్టిండు. ఆటో డ్రైవర్ నుంచి వరగిండు. నేను ఇప్పుడేమంటాడు, డీజిల్ ఆటో నడుపుకుంటే డీజిల్ నడపద్దు, ఛార్జింగ్ బండ్ కావాలంటాడు, గ్యాస్ బండ్ కావాలంటాడు, ఎడికేట్ కావాలి, పెట్టుబడి మరి నువ్వు అదే తలా 2 లక్షలు కంపెనీ కొనుక్కొని నడుపుతాం బండ్లు. ఈ బండ్లు పట్టుకుంటాండి, ఆ బండ్లు పట్టుకుంటాం. పోలీసులు మరీ దారాలు ఆటోలు పట్టుకోపోలేదు. మాకు వచ్చేదే 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఆయన